అత్తయ్య, మనం కూడా క్రిస్మస్ పండుగని సెలబ్రేషన్ చేసుకుందాం. తప్పకుండా కోళ్ళ, మన ఇంట్లో ప్రతి పండగ సెలబ్రేట్ చేసుకోవాలి. అది కూడా మామూలుగా కాదు తల్లి, ఘనంగా అద్భుతంగా జరుపుకోవాలి. మనల్ని చూసి అందరూ మెచ్చుకోవాలి. మనలాగే ప్రతి ఒక్కళ్ళు ఆలోచించాలి. మరి మావయ్యకి ఆయనకి మీరు చెప్తారా అత్తయ్య? కోళ్ళ, ఈ ఇంట్లో ఎవరో దేనికి అడ్డు చెప్పరు. ఈ ఇంట్లోని వాళ్ళు అన్ని పండగల్ని ఇష్టంగా జరుపుకోవాలనుకునే వాళ్లే తప్ప తప్పని చెప్పేవాళ్ళు కాదు. అయితే అత్తయ్య, నేను వెళ్ళి మన ఊరి వాళ్ళకి మన ఇంట్లో క్రిస్మస్ వేడుకలు జరుగుతాయి, తప్పకుండా ప్రతి ఒక్కరూ రావాలని చెప్పొస్తాను. కోళ్ళ, నువ్వొక దిక్కుకెళ్ళి చెప్పు, నేను ఇంకో దిక్కుకెళ్ళి మా ఇంట్లో క్రిస్మస్ వేడుకలనే బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము, అందరూ రండని చెప్పొస్తా. అత్తయ్య, సెలబ్రేషన్ అంటే అనామిక, ఖర్చు లేకుండా ఏ పండగ గ్రాండ్గా జరగదు. ప్రతి పండగకి డబ్బు చాలా ముఖ్యం. ఎంత ఖర్చు చేస్తావో నీ ఇష్టం. క్రిస్మస్ని ఎలా సెలబ్రేషన్ చేయాలని నువ్వు అనుకుంటున్నావో అట్టాగే చెయ్యి. ఖర్చు గురించి నేనేమీ అడ్డు చెప్పను, వద్దని నిన్ను కూడా బాధ పెట్టను. మా మంచి అత్తయ్య అని కోడలు అనామిక అత్తగారు శారదని మెచ్చుకుంటుంది. నువ్వు నాకంటే డబల్ మంచిదానివి కోళ్ళ. ధనిక పేద అని చూడవు, కష్టం నష్టం చూస్తావు, చేతనైనటువంటి సహాయం చేస్తావు. ప్రతి ఒక్కరిలో నీ సంతోషాన్ని, నీ ఆనందాన్ని, నీ నవ్వుని చూసుకుంటావు. ప్రతి పండగని మన ఇంట్లో ఘనంగా జరుపుతావు. అందరూ సమానమని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తా ఉంటావు. నిజం చెప్పనా అత్తయ్య, మీ అందరూ నన్ను అర్థం చేసుకోకపోతే నేను ఏది చేసేదాన్ని కాదు. మీ అందరి ప్రోత్సాహం వలన నాకిలా సాధ్యం అవుతూ ఉంటుంది. నిన్ను చూస్తా ఉంటే నాకు చాలా గర్వంగా ఉంది కోళ్ళ. ఈ క్రిస్మస్ని కూడా చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేయి. అలాగే అత్తయ్య అని అత్తాకోడళ్ళు మాట్లాడుకొని ఇంట్లో నుంచి వెళ్తూ ఉండగా బయట నుంచి తండ్రి కొడుకులు ప్రసాదు రమేష్లు వచ్చారు. ఎక్కడికి శారదా, అత్తాకోడలిద్దరూ కలిసి బయలుదేరారు? ఇంకా అర్థం కాలేదా నాన్న? క్రిస్మస్ పండుగ వస్తుంది కదా, ఇప్పుడు అత్తాకోడలిద్దరూ ఊరంతా తిరుగుతూ ప్రతి ఇంటికి వెళ్ళి మా ఇంట్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతాయి, ప్రతి ఒక్కరూ రండి, వచ్చిన వాళ్ళందరికీ శాంటాక్లాస్ బొమ్మని గిఫ్ట్గా ఇస్తామని చెప్పడానికి వెళ్తున్నట్టున్నారు. అంతే కదమ్మా? ఈ అత్తాకోడళ్ళ మనసుని చాలా బాగా అర్థం చేసుకున్నావు బాబు. ఇంకా ఆలస్యం ఎందుకు శారదా, వెళ్ళండి, వెళ్ళి చెయ్యాలనుకున్నది చెయ్యండి. మావయ్య, డబ్బులే కదా తల్లి. అవును మావయ్య. ఎంత కావాలో ఏమేం తీసుకురావాలో మొత్తం ఒకేసారి చెప్పమ్మా, అన్నింటికి కలిపి బ్యాంకు నుంచి తీసుకొస్తాం. మనసున్న మావయ్య ఎవరైనా నన్ను ఎవరైనా అడిగితే నేను ఖచ్చితంగా మీ పేరే చెప్తాను మావయ్య. చాలా సంతోషం కోళ్ళ, ముందు మీరు వెళ్ళరండి. అనామిక, మరి నా గురించి ఏం చెప్పవా? ఎంత మాట, మీ గురించి చెప్పకుండా ఉంటానా చెప్పండి, మా ఆయన బంగారం అని అనామిక చెప్తూ ఉండగా మధ్యలో శారద కల్పించుకొని, పెళ్ళం చేతే ఇంటాడని కొంగుచాటు మొగుడని కూడా చెప్పుకోళ్ళ. అమ్మా అని కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోతాడు రమేష్. అత్తాకోడలు నవ్వుకుంటూ చెరొక దిక్కుకి వెళ్ళిపోయారు. తండ్రి కొడుకులు ఇంట్లో కూర్చొని తింటూ, నానా, ఈ క్రిస్మస్ సెలబ్రేషన్ కోసం ఎంత ఖర్చవుతుంది? నాకు మాత్రం ఏం తెలుసు బాబు, ఈ అత్తాకోడలు ఏం మాట్లాడుకుంటున్నారో, ఎలా ఈ క్రిస్మస్ని సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారో తెలియదు కదా. అయితే మనం అత్తాకోడలు వచ్చేంతవరకు వెయిట్ చేయాలన్నమాట అని రమేష్ చెప్తూ ఉండగా సెల్ ఫోన్ మోగింది. సిటీ నుంచి తమ్ముడు వినోద్ ఫోన్ చేస్తున్నాడు. నాన్న, మాట్లాడు బాబు. హలో తమ్ముడు. అన్నయ్య, బావున్నారా? అంతా ఓకే తమ్ముడు. ఇంతకుముందు వదిన ఫోన్ చేసిందన్నయ్య. నీ ఫోన్ వచ్చినప్పుడే అనుకున్నాన్రా, ఖచ్చితంగా మీ వదిన అనామిక ఫోన్ చేసి మన ఇంట్లో క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తున్నామని, ఖచ్చితంగా రావాలని చెప్పుంటుందని. అవునన్నయ్య, నువ్వు అనుకున్నది నిజమే. వదిన ఫోన్ చేసి అదే విషయం చెప్పింది. ఇంకెందుకు ఆలస్యం తమ్ముడు, టికెట్స్ బుక్ చేసుకొని నువ్వు మరదలు వచ్చేయండి. అన్నయ్య, నాన్న ఒప్పుకున్నారా? మీ వదిన అడిగితే నాన్న ఖచ్చితంగా ఒప్పుకుంటారు. నువ్వైనా ఒప్పుకుంటావులే. అది కూడా నిజమే అన్నయ్య. ఇంకేం ఆలోచించకుండా నువ్వు మరదలు వచ్చేయండి. చెల్లెలు సునీత కూడా ఫోన్ చేసింది, అమ్మ చెప్పిందంట. ఇంకా అత్తాకోడలు అనుకున్న తర్వాత మనం కాదనిలేం, మీరు వచ్చేయండి. సరే అన్నయ్య అని వినోద్ ఫోన్ పెట్టేశాడు. అప్పుడే అతని భార్య మేఘన టీతో అక్కడికి వచ్చింది. ఏమైందండి? నీకొక విషయం చెప్పలేదు కదా? ఇంతవరకు చెప్పలేదు, ఇప్పుడు చెప్పండి. ఊరి నుంచి అనామిక వదిన ఫోన్ చేసింది. అత్తాకోడళ్ళు కలిసి అందర్నీ పిలిచి ఇంట్లో క్రిస్మస్ వేడుకలు చేస్తున్నారంట. వావ్ మేఘన, అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగావు? ఇప్పుడుంటా పండగ క్రిస్మస్సే కదండి. చాలా గ్రాండ్ గా క్రిస్మస్ వేడుకలు జరుపుతున్నామని మనల్ని రమ్మని చెప్పారు. నిజం చెప్పాలంటే
అత్తయ్య అనామిక అక్క ఇద్దరు మంచి చేస్తున్నారు. మంచి చేస్తున్నారా? అవునండి, ఇంట్లో ప్రతి పండుగని ఘనంగా సెలబ్రేషన్ చేసి మనమంతా ఒక్కటే అనే భావాన్ని ప్రతి ఒక్కరిలో కలిగిస్తారు. డబ్బున్న వాళ్ళని ఒకలా చూడ్డం, లేని వాళ్ళని మరొకలాగా చూడ్డం ఉండదు. అందర్నీ ఒకేలా చూస్తారు. అందరికీ ఒకే రకమైన భోజనం పెడతారు. ఒకే రకమైన గిఫ్ట్స్ కూడా ఇస్తారు. అవును మేఘ్నా, ఊళ్ళో అమ్మ వదిన కలిసి చాలా మంచి చేస్తున్నారు అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. శారద అపర్ణ ఇంటికి వెళ్ళింది. ఏంటి శారదా ఇలాగొచ్చావు? క్రిస్మస్ రోజు మా వాళ్ళందరిని ఇంటికి తీసుకుని వచ్చి అపర్ణ. అర్థమైందిలే శారదా, అత్త కొడలు కలిసి క్రిస్మస్ పండుగ జరుపుతున్నారన్నమాట. అవునా అపర్ణ? అది మన వద్దొద్దు అపర్ణ, వేరనేది మన నోటి నుంచి రాకూడదు. ఈ ఊరు మన తల్లి, మనందరం అక్కా చెల్లెళ్ళం, అన్నదమ్ముళ్ళం. ప్రతి పండగని మనకున్నంతలో మనం జరుపుకోవాలి. అందరం ఒక్కటే, అంతా ఒక్కటే. సరే శారదా, మన వాళ్ళని తీసుకుని వస్తానులే అని అపర్ణ చెప్పగానే శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కోడలు అనామిక కమల ఇంటికి వెళ్ళింది. కమలక్క, కమలక్క అని పిలిచింది. ఇంట్లో నుంచి కమల బయటకొచ్చింది. నువ్వా అనామిక? ఇంట్లోకి రా. ఇంట్లోకొచ్చి కూర్చునే టైం లేదక్కా. క్రిస్మస్ పండుగని మన ఇంట్లో సెలబ్రేట్ చేస్తున్నాం. అందరినీ తీసుకుని ఇంటికొచ్చే. ఏమిటి క్రిస్మస్ పండుగనా? కమలక్క, అంతకు మించి ఏం మాట్లాడుకో. మనందరికీ క్రిస్మస్ పండుగ వచ్చింది, మనం జరుపుకుంటున్నాం. బావని పిల్లల్ని తీసుకొని ఇంటికొచ్చే. భోజనాలు పెడుతున్నారా అనామిక? అన్నీ ఉంటాయక్క. నువ్వు ఈ వాడలో ఉన్న వాళ్ళందరికీ చెప్పి మన ఇంటికి తీసుకురా. అలాగే అనామిక అని కమల చెప్పగానే అనామిక ముందుకు వెళ్ళింది. అలా అత్తాకోడళ్ళు ఊరంతా తిరుగుతూ క్రిస్మస్ సెలబ్రేషన్ గురించి చెప్పారు. 2-3 గంటల తర్వాత ఇంటికి వెళ్లారు. ఊళ్ళో చెప్పడం అయిపోయిందా శారదా? అయిపోయిందండి. అత్తాకోడలు కలిసి ఇప్పుడు చెప్పండి, క్రిస్మస్ సెలబ్రేషన్స్ కోసం ఏం తీసుకురావాలి, ఎన్ని తీసుకురావాలి, మీరు అసలు ఎలా సెలబ్రేట్ చేయాలనుకుంటున్నారు, మేం మీకు ఏ విధంగా సహాయపడగలం? క్రిస్మస్ అనగానే ప్లమ్ కేక్, ఫ్రూటీ కేక్లే ఎక్కువగా గుర్తొస్తూ ఉంటాయి. ప్లమ్ కేక్ పెద్ద తీసుకోండి, అందరూ కలిసి కట్ చేసేలా ఉండాలి. ఇక పెద్ద ఎక్స్మస్ ట్రీ తీసుకోండి. మన ఇంటి ముందు వెలిగేలా పెద్ద స్టార్ ఒకటి తీసుకోండి. బాబు, ఒక 2000 శాంతా క్లాస్ బొమ్మలు కూడా పట్టుకురా. అన్ని బొమ్మలు ఎందుకు శారదా? వచ్చిన ఒక్కొక్కరికి కేక్ ముక్కతో పాటు ఒక శాంతా క్లాస్ బొమ్మను గిఫ్ట్గా ఇద్దామని. మీ అత్తాకోడళ్ళు సూపర్, ఇంకా చెప్పండి. ఇక అంతే మావయ్య అని చెప్పగానే ప్రసాదు, రమేష్లు ఇంట్లో నుంచి బయలుదేరారు. క్రిస్మస్ ముందు రోజు రాత్రి వినోద్, మేఘన, సునీత, తన భర్త భార్గవ్ వచ్చారు. 11:30 అవుతూ ఉండగా అత్తాకోడళ్ళు ఇంటిని డెకరేషన్తో నింపేశారు. ఆ ఇల్లు రంగురంగులతో వెలిగిపోతుంది. ఇంటి ముందు పెద్ద క్రిస్మస్ చెట్టు రంగురంగుల లైట్లతో మెరిసిపోతుంది. ఇంటి మీద పెద్ద స్టార్ వెలుగుతూ కనిపిస్తుంది. అపర్ణ, కమలతో పాటు ఊరివాళ్ళొచ్చారు. సరిగ్గా 12 గంటలకి మేరీ క్రిస్మస్ అంటూ అందరూ గట్టిగా అరిచారు. కేక్ కట్ చేశారు. ఒకరికి ఒకరు మేరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్ అంటూ తినిపించుకున్నారు. అత్తాకోడళ్ళు కలిసి కట్ చేసిన కేక్ ముక్కతో శాంటాక్లాస్ బొమ్మని గిఫ్ట్గా ఇస్తూ ఉంటారు. అలా అనామిక ఇంట్లో చలిలో క్రిస్మస్ వేడుకలు ఎంతో బ్రహ్మాండంగా జరుగుతాయి. ప్రేక్షకులందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. మరొక ఆసక్తికర వీడియోలో మళ్ళీ కలుద్దాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.